వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్ సిరీ అండి. ఇప్పుడు నేను మెంతికూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాస్ వాటర్ వేసేసుకుంటానండి. ఇది ఒక 5-10 నిమిషాలు నానితే బాగుంటుంది పప్పు. ఈ పప్పులోనే నేను 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటానండి. ఇంకా ఏం యాడ్ చేయాల్సిన పర్లేదు, అచ్చంగా పప్పే ఉడకపెట్టుకుందాము. మామూలుగా అయితే మెంతికూర వేసుకుని ఉడకపెట్టుకుంటారు, అలా కాకుండా ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఇలా పప్పు చూడండి మెత్తగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు 1 గ్లాస్ కందిపప్పుకి నేను ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను. మెంతికూర ఒక కట్ట చిన్నగా ఉంది కాబట్టి ఒక కట్ట తీసుకున్నానండి. ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పుకి ఒక కట్ట మెంతికూర అనమాట. ఇప్పుడు పప్పు ప్రిపరేషన్ చేద్దాము. ముందుగా బాండి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అది యాడ్ చేసుకొని 2 ఎండుమిరపకాయలు 2 చిన్నమిరపకాయలు దంచి వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తానండి. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ పప్పులో పసుపు వేసాం కదా మనం, ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటాను. మెంతికూర ఉంది కదండి, ఒకసారి అది చిన్నగా కట్ చేసేసుకొని వాటర్లో ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలని తీసుకుంటుంది. అందులో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఈ మెంతికూర మొత్తం ఆయిల్లో పచ్చివాసన పోయిన వరకు బాగా ఫ్రై అయ్యింది. ఒకసారి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతే మనకు చేదు అంటారు కానీ చేదునెస్ అసలు ఉండదండి మనకి. ఇలా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అంతే. ఇప్పుడు ఇందులో ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటానండి. మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి టమాటా యాడ్ చేసుకుంటాను. ఇది కొంచెం మెత్తగా త్వరగా ఉడకడానికి ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి బాగా